నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న డిప్యూటీ సీఎం భట్టి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ లోకి వెళ్లావని ప్రశ్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు పలు భవనాలకు మార్కింగ్ చేసిన అధికారులు ఏపీలో మరో కొత్త యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు పేరుతో ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్థిక అంశాలపై తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని భట్టి ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పాలనలో 7,11,911 కోట్ల అప్పులను తెలంగాణ ప్రజలకు మిగిల్చారని భట్టి ఆరోపించారు వారి హయాంలో చేసిన అప్పులపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ భట్టి విక్రమార్క సవాల్ విసిరారు అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా హయాంలో మేము చేసిన అప్పులు 3 లక్షలే అని లేకపోతే 3.5 లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అని ప్రయత్నం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం నేను సంపూర్ణంగా లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది వీళ్ళు ఎంత అప్పు మొత్తం అయిందనేది నేను అంకెలతో సహా మీ ముందు ఉంచుతా ఉన్నాను ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఉదాహరణకి 2014లో కేవలం 72,658 కోట్లు మాత్రమే ఉంటే 2024 అంటే 31/3/2024 కల్లా 3,89,673 కోట్లు నేరుగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొన్ని కార్పొరేట్లను పెట్టి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లాగా సృష్టించి వాటి ద్వారా కూడా అప్పులు తీసుకున్నారు వాటికి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తీసుకుంది వాటిలో ఉదాహరణకి కాళేశ్వరం కార్పొరేషన్ లేకపోతే ఇంకొక కార్పొరేషన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లేకపోతే పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్ ఇట్లా అంటే మిషన్ భగీరథ కార్పొరేషన్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ బొమ్మతో గెలిచిన సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ లోకి వెళ్లిన సంజయ్ అని ప్రశ్నించారు జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఏడాది నుంచి నియోజకవర్గం కోసం రూపాయి తేలేదు ఎందుకు పోయినో బాబు అని నిలదీశారు ప్రజలను వదిలి పైసల కోసం వెళ్లినోడు నాయకుడా అని ధ్వజమెత్తారు తట్టెడు మట్టి తీయలేదు అసెంబ్లీకి ఏ మొహం పెట్టుకుని పోతావని కవిత ప్రశ్నించారు మరి సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ వేసిన ఒక చిన్న నిధులు తీసుకొచ్చిన కొండగట్టు పనులు కావచ్చు జగిత్యాల పనులు కావచ్చు మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా కాలేదు కనీసం ఒక చెరువు పూడికతీతో కూడా తీయలేదు కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చిన సంజయ్ కుమార్ గారు ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటుంది థాంక్యూ జై తెలంగాణ
రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రోడ్డు నెంబర్ 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు భూసేకరణలో భాగంగా పలు భవనాలకు మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ఫ్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ఫ్లాట్లో సగభాగం విస్తరణలో కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1 2 రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. ఆయన సుమారుగా తన ఫ్లాట్లో 500 గజాల వరకు కోల్పోనున్నారు. అలాగే ఈ రోడ్డులో నివసిస్తున్న మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్, మామ చంద్రశేఖర్ రెడ్డి తదితరుల ఇళ్లకు కూడా మార్కింగ్ వేశారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఒకవైపు ప్రాజెక్టు ఇంజనీర్లు సన్నద్ధం అవుతుండగా ఇంకోవైపు కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ని రాత్రంతా జైల్లో పెట్టించడం ఏమిటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అల్లు అర్జున్కి వచ్చిన 100 కోట్లలో కొంత వాటా ఇవ్వలేదని అరెస్టు చేయించారా అని నిలదీశారు. ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో కేఏ పాల్ మాట్లాడారు. హీరో అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ పాత్ర ఉందో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నువ్వు గుండె మీద చేయేసి చెప్పు, నువ్వు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించలేదా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా నీ పాపం పండిపోయింది. నువ్వే అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు అనుకుంటున్నావు. నీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలీదా? దేవుడికి ఏదైనా నువ్వు దాచగలవా? హైకోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత కూడా ఆయన్ని రాత్రంతా జైల్లో పెట్టడానికి కారణం ఏంటి? ఆయనకు వచ్చిన 1100 కోట్లలో నీకు వాటా కొంత ఇవ్వలేదనా? క్వశ్చన్ నెంబర్ 1 ఆర్టికల్ 19 ప్రకారం. లేదా మీ గురువు గారు ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పించి అరెస్టు చేయించి మీ కంట్రోల్లో ఆయన తీసుకుందామనా? నెంబర్ 2,
నెంబర్ 3, ఆయన నీ పేరు మర్చిపోయాడనా సక్సెస్ మీటింగ్ లో? ఎవరు సీఎం? 4, వైసీపీ అభ్యర్థి మీకు వ్యతిరేకమైన ఎమ్మెల్యేకు ఆంధ్రాలో ఓపెన్గా సపోర్ట్ చేసినందుక చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రజలకు అర్థం అవ్వాలని నేను ఈ విధంగా త్వరలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు అని చెప్పారు. ఇవాళ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన మహాత్తర పోరాటం మరవలేనిదని చంద్రబాబు అన్నారు. బ్రిడ్జ్ ఒకటి వేయాలని, ఇంకొక పక్క హై స్కూల్ డెవలప్ చేయాలని, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి దాన్ని అంతా కూడా సిస్టమేటిక్ గా చేసి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. గుంటూరు వివిఐటిలో గూగుల్ ఏఐ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేడు ఈ గూగుల్ స్కిల్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ హబ్లో భాగంగానే గూగుల్తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ముందుగా వివిఐటిలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెమ్మసాని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఐటీలో మంచి ఫలితాలు సాధించవచ్చని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గూగుల్తో ఒప్పందం ద్వారా ఏపీకి అంతర్జాతీయంగా మంచి సంబంధాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపైన స్పందించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగమని వెల్లడించారు. ఈ బిల్లుకు పార్లమెంటులో అత్యధికులు మద్దతు కావాల్సి ఉంటుందని తెలిపారు. Buy hard and work hard, because success is not a luck. I want you to understand, all of you. Success is a choice you make. Success is a habit that you cultivate every day, and success is a mindset. When you have a mindset that I want to be successful, and when you do every day some activities towards your goals, then success will come, how much ever there is a competition. So 1978 నుంచి పులివెందులలో వైఎస్ కుటుంబం నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన ఘనత టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు దక్కుతుందని పులివెందుల నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. నీటి సంఘాల ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా పులివెందులలో ఆయన మాట్లాడుతూ పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం పోయిందని, భారత రాజ్యాంగం మాత్రమే ఉందన్నారు. ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంతా కూడా ఏడుపుగొంటి మాటలు, ఏదో ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా, ఎలక్షన్లో గెలవలేని దద్దమ్మలు, అది ఇదని ఏమేమో మాట్లాడినాడు. అంతా ఎలక్షన్ అయిపోయిలే, తర్వాత దాని కథ ఏందనుంటే అప్పుడు మాట్లాడదామని కూడా, తర్వాత నేనటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది. అసలు ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగితే అది జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఏదైనా ఇబ్బంది పడిందనే, మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో 2 ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం, జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము, తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్గా ఉండే ప్రజాస్వామ్యం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు 30 ఏళ్ళ నుంచి, తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే, పంచాయతీ ఎలక్షన్స్
జీపులు అడ్డపెట్టి కుర్చీలు వేసుకొని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ చేయకపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు మేము కాదు, మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్కడు ఎవడన్నా వచ్చినాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానియకుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. ఈరోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు, ఎస్ మేము చేసినాం, మేము చేస్తాం కూడా. ఇంతవరకు 78 నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకట్టి వేళ్లతో సహా పెకలించి ఎవడే కానీ నామినేషన్ కానీ ట్యాక్స్ కట్టుకునేదానికి కానీ ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు. ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు కాబట్టి ఈ డొల్లతనం అంతా బయటపడతాదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయ్కాట్ చేసిన వాళ్ళు. తర్వాత మీరు దద్దమ్మలు, అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిమ్మల్ని మీ చేతగంతనాన్ని పెట్టుకొని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అసలు ఇది కరెక్ట్ కాదు. తర్వాత కూడా మేమేమి ఇది చేయలేదు ఆ తర్వాత అది చేయలేదని కూడా మేమేం చెప్పడం లే. 100% మీరు కాకినాడలో కుడా చైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పరిమితికి మించి జనం స్టేజ్ పైకి చేరడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. కూలిన సమయంలో వేదికపై టీడీపీ ఎమ్మెల్యేలు చినరాజప్ప, పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్నారు. వేదిక ఎక్కువ ఎత్తు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జిల్లాలో చాకచక్యంగా చోరీలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని విశాఖ గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 26 తులాల బంగారం, 50 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ జగనన్న కాలనీకి చెందిన జగదీష్ గాజువాకలో ఉంటున్న తండ్రి వద్దకు వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో తరచూ నేరాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో సింహగిరి కాలనీకి చెందిన కుసుమకుమారి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. దీంతో నిఘా ఉంచిన క్రైమ్ పోలీసులకు శ్రీనగర్లో నిందితుడు పట్టుబడగా అతడి నుంచి మొత్తం 26 తులాల బంగారం, సుమారు 50 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జగదీష్పై గతంలో కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం, గుడివాడలో ఆయా పిఎస్లో 14 కేసులు ఉన్నాయని వివరించారు. వైజాగ్ పబ్లిక్ కి ఒక వైజాగ్ సిటీ పోలీస్ తరపు నుంచి ఒక విజ్ఞప్తి అండి. రాబోయే కాలం మనకి దగ్గరలో క్రిస్మస్ ఉంది, మళ్ళా నెక్స్ట్ కొత్త సంవత్సరంలో మనకి సంక్రాంతి, ఈ పండుగలు ఉన్నాయి. ఈ టెండెన్సీ ఏంటంటే అందరూ కూడా సొంత ఊర్లు వెళ్ళడం, ఇంటికి లాక్ చేసి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి. సో ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ అఫెన్సెస్ జరగకుండా మనం నివారించగలుగుతాం. పబ్లిక్కి మా సలహా, పోలీస్ తరపు నుంచి ఇస్తున్న సలహా సూచన ఏమిటంటే ఈ మధ్య ఎక్కువ దొంగతనాలు, ఈ తాళాలు బయట అవైలబుల్గా ఫ్లవర్ పాట్స్లో కానీ డోర్ మ్యాట్ కింద పెట్టడం ఇలాగా, దీనివల్ల ఈజీగా ఇంట్లోకి దొంగకి ఈజీగా దొరుకుతుంది, యాక్సెస్ జరిగి దొంగతనాలు చేస్తున్నారు. సో అలాగ అజాగ్రత్తగా బయట తాళాలు వదిలేయడం ఇలాంటివి కాకుండా అవసరాన్ని బట్టి 3 కీస్ ఉన్న లాక్స్ యూజ్ చేయడం, లేదంటే మా సిటీ పోలీస్ నుంచి గాజువాక పోలీస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు ఇన్నోవేటివ్ గా స్మార్ట్ లాక్ అని. ఒక 500 కంటే ఎక్కువ ఖరీదు ఉండదు, ఇది ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. స్మార్ట్ లాక్ అంటే ఇది వేసిన తర్వాత ఎవరైనా అన్ఆథరైజ్డ్ గా దాన్ని ఓపెన్ చేద్దామని, ఆ లాక్ బ్రేక్ చేద్దామన్నా, ఓపెన్ చేద్దామన్నా అది అలారం సౌండ్ వస్తుంది. అందులో ఒక కనీసం మినిమం గ్యారంటీ 2 years వరకు పనిచేసే లాక్ అనమాట. పెద్ద కాస్ట్ కూడా కాదు.
అది 500 ఉంటుంది. అలాంటి లాక్స్ యూజ్ చేసుకోవడం. ఇంకొకటి అంతకు ముందు నుంచి కూడా మేము చెప్తున్నాం, మా దగ్గర లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు ఇరిగేషన్ ఏఈ ప్రవీణ్ మీడియా సమావేశంలో తెలిపారు. 13 చెరువులకు గాను మొత్తం ఏకగ్రీవంగా ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సభ్యులు మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. గ్రామాలలో రైతులు స్వచ్ఛందంగా ఎన్నికలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. వాటర్ యూజర్ అసోసియేషన్ నీటి సంఘాల ఎలక్షన్ మన పుంగనూరు మండలంలో చాలా శాంతియుత వాతావరణంలో జరిగింది. మనకి మొత్తం 13 WAలు ఉన్నాయి పుంగనూరు మండలంలో. అన్నీ కూడా మనం రైతులతో సంప్రదించి అధికారులు మరియు రైతులు మరియు భాగస్వామ్య పక్షాలతో మనం చర్చించి అందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్నీ కూడా మనం ఏకగ్రీవంగా ఎన్నుకునే మాదిరిగా మనం సఫలీకృతం అయ్యాము. ఆ విధంగా 13 WAలకి ఈరోజు జరిగిన ఎలక్షన్లో అన్నీ కూడా WAలు ఎన్నుకున్నారు. ఇవి 5 సంవత్సరాల కాల పరిమితితో ఉంటాయి. ఏవైతే వాళ్ళకి చెరువుల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారో ఈ సంఘాల ద్వారా వితౌట్ ప్రాఫిట్ మోటివ్తో వీళ్ళు వర్క్ చేస్తారు. మొత్తం 13 WAలకు సంబంధించి మనకి 78 మంది మెంబర్లు ఎన్నుకున్నాము. అందులో ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, అంటే ప్రతి చెరువుకు ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఆ విధంగా 13 చెరువులకు 13 ప్రెసిడెంట్లు, 13 వైస్ ప్రెసిడెంట్లు, మొత్తం 75 మెంబర్లు అనేది ఈరోజు మనం ఎన్నుకున్నాము. వీళ్ళ పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న డిప్యూటీ సీఎం భట్టి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్. ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ లోకి వెళ్లావని ప్రశ్న. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు. పలు భవనాలకు మార్కింగ్ చేసిన అధికారులు. ఏపీలో మరో కొత్త యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు పేరుతో ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.